అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నార్త్ ఇండియన్ డిషెస్లో ఇదివరకు మన ఛానల్లో కడాయి పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, బటర్ చికెన్ ఇలాంటి క్లాసిక్ రెసిపీస్ నేను చూపించాను. వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూసి మీరు ట్రై చేయొచ్చు. ఇవాళ ఇంకొక క్లాసిక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది కడాయి చికెన్. అసలు వింటంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, రండి ఇది ఎలా చేయాలో చూద్దాం. కడాయి చికెన్ చేయడం కోసం ముందుగా నేను ఒక మసాలాని తయారు చేయబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 లవంగలు వేసి వేయిస్తున్నాను. సుమారుగా 1 నిమిషం తర్వాత ఇందులో 6 ఎండుమిరపకాయల్ని వేస్తున్నాను. వీటిని మీడియం లో ఫ్లేమ్లో సుమారుగా 4 నిమిషాలు వేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో ఉంచితే ఇవి మాడిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తగా అయ్యేట్టు పొడి పట్టాలి. ఇలా తయారైన మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి చికెన్ చేయడం కోసం ఒక వెడల్పాంటి కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిన్నగా తరిగిన 3 ఉల్లిపాయల్ని కూడా వేయాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ రంగులో మారిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన 2 టొమాటోలు, చీల్చిన 2 పచ్చిమిరపకాయల్ని కూడా వేసి వేయించాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండు కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు 3 టొమాటోల్ని పేస్ట్ చేసి ఆ ప్యూరీని కడాయిలో వేస్తున్నాను. ఇదంతా ఒక 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ని వేసి కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో బోన్ ఉన్న చికెన్ని తీసుకుంటున్నాను. ఇంకొక 5 నిమిషాలు చికెన్ని కుక్ చేయాలి. ఆ తర్వాత పొడి పట్టిన మసాలాని వేయాలి. నేను ఇందులో మొత్తం కాకుండా 3 టీ స్పూన్ల మాత్రమే వేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఇదంతా వేయించాలి. ఇప్పుడు నేను ఇందులో సుమారుగా 1 కప్ నీళ్లు పోస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఒక్కసారి రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇదంతా మిక్స్ చేసి కడాయికి ఒక మూత పెట్టి కూరని 20 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మూత తెరిచి నేను వెజ్జెస్ లాగా తరిగిన ఒక క్యాప్సికమ్ని వేస్తున్నాను. వెజ్జెస్ లాగా కట్ చేసిన ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేయాలి. ఆ తర్వాత ఇందులో మిగిలిన మసాలా పొడిని కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, గ్రేవీ ఎంత చక్కగా తయారైందో. మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని నలిపి ఇందులో వేసి లాస్ట్లో ఒక అల్లం ముక్కని ఇలా పొడవుగా తరిగి వేస్తున్నాను.
అంతే, డాబా స్టైల్ కడాయి చికెన్ తయారైనట్టే. పైన తరిగిన కొత్తిమీర వేసి దీన్ని వేడివేడిగా మీకు నచ్చిన రోటీస్తో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. డాబా స్టైల్ కడాయి చికెన్ మనం హ్యాపీగానే ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని చేసిన వెంటనే విడివిడిగా నాన్, రోటీ, చపాతీ లేకపోతే జీరా రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.